నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు మీరు ఏదో ఆయిల్స్ ప్రిపేర్ చేస్తున్నారని అన్నారు కదా! కిచెన్‌లో చూపిస్తారా? అంతేనండి. హెయిర్ ఆయిల్సా? హ్మ్. ఏమేస్తారు? మందార పువ్వులు, హ్మ్. ఉసిరికాయ, ఓకే. తర్వాతేమో మందార ఆకులు కూడా మీరు వేసుకోవచ్చు. చాలా సార్లు ప్రిపేర్ చేసి మన వాళ్ళందరికి ఇచ్చారు కదండీ! ఎట్లా రమగారు మందార పూలు ఇవన్నీ ఎట్లా సీజన్‌లో మందార పువ్వు ఎప్పుడు పూస్తుందా? ఇంచుమించు పూస్తుంది జయ. కొంచెం చలికాలం కాబట్టి కాస్త పువ్వులు ఇప్పుడు తక్కువగా మీరు ఉన్నాయి. మందార పువ్వు అంటే గుర్తొచ్చింది. 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. నాకు నేను బాల్కనీలో పెట్టాను రమ్మగారు. చెట్టు అయితే అంత ఎదుగుతోంది అది అసలు వృక్షంలాగా పెరుగుతుంది. ఎప్పుడన్నా ఒక పువ్వు పూస్తుందండి. రెగ్యులర్‌గా అసలు మందార చెట్టు ఉంటే బాగా వస్తాయి బాగా పువ్వులు. రావాలి కదా! ఎప్పుడో అప్పుడొకటి, అప్పుడొకటి, అప్పుడొకటి వస్తోంది. ఉమ్. ఏం చేయాలి రమ్మగారు? చెట్టును కొంచెం ట్రిమ్ చేయాలి జయ. ఆ! ట్రిమ్ చేయటం అప్పుడప్పుడు ఎండిపోయిన ఆకులు అలాంటివి తీసేయటం. ఒకవేళ పువ్వులు తక్కువగా ఉన్నాయనుకో, ఏదో ఎరువు వాళ్ళ దగ్గర రోజ్ మిక్స్ అవి దొరుకుతాయి. ఇప్పుడు బోల్డ్ అని యూట్యూబ్ నిండా అవే ఎన్ని అవును. ఉన్నాయో. అవును. మొక్కలు పూయటానికి అవేవో ద్రావణాలు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇచ్చాం, అది ఇచ్చామని నువ్వు పట్టణంలో పల్లెటూరు అమ్మతో చేసావు చేసా కదా. కదా! ఆ! ఆవిడ కూడా చెప్తారు ఏవో ద్రావణాలు అవును. అవేవో చేసి మన కూరగాయల తొక్కులు అవును. ఇవన్నీ వేసి దాన్ని గ్రైండ్ చేసేసి స్లరీ లాంటిది ఏదో చేసి అవి పోసి ఏమిటో బోల్డ్ చాలా ఉన్నాయి. నేను అవన్నీ చెప్పలేను కానీ తెలుసు నాకు. కానీ చెట్టు చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపిస్తోందండి. బలంగా ఉండి ఆ! అది బాగుంది, దానికి అన్ని న్యూట్రియంట్స్ ఉండి బాగుంది, చెట్టు గ్రీన్గా ఉంది, ఫుల్గా ఉంది, పువ్వులు పీట్లేదంటే దాంతో కొంచెం మాట్లాడాలి జయ. ఏంటి రమ్మగారు? సరిగానే విన్నావు. చెట్టుతో మాట్లాడాలా? మాట్లాడండి, చెట్లతోటి మాట్లాడచ్చు, మాట్లాడాలి కూడా. మీరు మాట్లాడతారా? మేము మాట్లాడే వాళ్ళం ఎప్పుడు. ఇప్పుడు అవసరం ఏముంది, మా ఇంట్లో పెద్ద పువ్వుల మొక్కలు లేవు, అన్ని ఆకుల మొక్కలే, మాకు పెద్దగా పువ్వులు పూచేవి లేవు. ఇట్లా బలంగా బాగున్న చెట్లు పువ్వులు రావు. ఆ! చుట్టుపక్కల అన్ని చెట్లు కంటే ఒకటి అలాగే నుంచుంటుంది. ఆ! దానికి కబుర్లు కావాలి బహుశా, దానికి కాస్త ముట్టుకోవటం, ఆ! ముట్టుకుని ఏదైనా మాట్లాడడం. మా ఇంట్లో నాగమల్లి చెట్లు ఉండేవి. మా అమ్మ ఈ చెట్టు పూయట్లేదు, దీంతో కాసేపు మాట్లాడమంటే మాట్లాడితే పువ్వులు పూసింది, అది పూస్తుంది. ఏం మాట్లాడాలి రమ్మగారు? ఏదో ఒకటి మాట్లాడు, నువ్వు ఆకులు తీయి, అయ్యో ఇలా పొడుగ్గా అయిపోయావు, ఇంకా నీకు పువ్వులు రాలేదు, వస్తాయి నీకు తొందరలో పువ్వులు. చూడు ఇక్కడ ఇది చిగురు వచ్చిందా, ఇది చూడు కొత్త ఆకు వచ్చింది, దీన్ని తుంచేస్తాను, ఇక్కడ నుంచి బోల్డ్ ఆకులు వస్తాయి, అందులో నుంచి పువ్వులు వస్తాయి. ఆ! నువ్వు ఎంత బాగున్నావో, ఎంత చక్కగా వచ్చావు, ఆకులు చాలా బాగున్నాయి. పువ్వులు ఒకటే లోటు, రేపు ఎల్లుండి వచ్చే వారం నెక్స్ట్ మంత్ పూసేస్తాయి పువ్వులు. నువ్వు ఒక పిల్లని తలదూతున్నావు అనుకో, దాంతో ఏం మాట్లాడగలవు నువ్వు? భలేగా ఉంది నీ జుట్టు, రోజు చక్కగా ఆయిల్ కూర్చున్నావు. రాసుకుంటే ఆ, బా పెరుగుతది, పెరుగుతుంది. బాగా తినాలి అది ఇది చెప్తాం. అలాంటి కబుర్లు చెట్లతో చెప్పండి. రోడ్డు మీద చెట్టుకి చెప్పవు కదా జయ. ఆ! మన ఇప్పుడు నీ వెనకాల ప్రశ్న అంటే మరి పిచ్చి అనుకుంటారేమో జనాలు అని. అవును అలా రమ్మగారు. కాదు, నువ్వు ఎవరింటికో వెళ్ళి పువ్వులు చెట్లతో మాట్లాడమని చెప్తున్నాను నేను. లేదు. కాదు కదా, మన ఇంట్లోవే. మన ఇంట్లోదే, మన కుండీది. నువ్వు ఫోన్లో కబుర్ల చెట్టుదే మధ్యలో దాన్ని ముట్టుకుంటూ దాని దగ్గర నుంచో ఫోన్లో మాట్లాడతావా నాతో? హ్మ్. ఎవరో ఒకరితోటి మాట్లాడతావు కదా. హ్మ్. నాతో తక్కువ మాట్లాడతావు ఫోన్ నువ్వు. లేదు రమ్మగారు. మీతోనే ఎక్కువ మాట్లాడతా. మాట్లాడతావా? నిజం చెప్పాలంటే ఉన్న గెస్ట్‌లందరితో మీతోనే ఎక్కువ. గెస్ట్లు కాకపోతే మీ అక్కయ్యలతో మాట్లాడతావా? ఆ! అప్పుడు ఫోన్ పుచ్చుకుని ఆ చెట్టు దగ్గర నుంచో హ్మ్. దాన్ని ముట్టుకుంటూ ఉండు, నీ కబుర్లు అది కూడా వింటూ హ్మ్. ఉత్తేజితం అవుతాయి. మా చెట్లు మన మాటలు వింటాయి ఖచ్చితంగా. ట్రై ప్రాణం చేసి. ప్రాణం ఉన్నట్లే మాటలు మరి కూడా వింటాయి. లేదా ఉంది రమ్మగారు. మరి 100% ఉంది. కాదమ్మా, మీరు కుక్కలతో మాట్లాడటం లేదు జనాలంతా, దానికి కబుర్లు చెప్పి దానికి అన్నం పెట్టి దాంతోపాటు కూర్చుని అన్నం తినిచేట్లా మొక్కలు ఏం తీసిపోయాయా వాటికంటే? చెప్పు. నిజమండి. కుక్క మనకి ఒక తోడునిస్తుంది కదా, చెట్టు మనకి ప్రాణవాయువు ఇస్తుంది. మనం మనతో పాటు అవి బతికి ఉంటేనే మనం బతుకుతామమ్మా. చాలా కొత్తగా ఉంది రమ్మగారు. ఫస్ట్ మీరు- టైం వింటున్నా. మీరు ట్రై చేసి చూడండి. ఆ! ఇప్పుడు తోట పని చేసే వాళ్ళకి చాలా మందికి తెలుసు. తోట పని చేస్తారా? ఆ! ఆ తోట పని చేసేటప్పుడు వీళ్ళు మాట్లాడుతూనే తిరుగుతారు. మూగగా పని చేసే వాళ్ళు చాలా తక్కువ. ఆహా! దాన్ని తీసి ఇటు పెట్టు, దీన్ని తీసి అటు పెట్టు, ఇది భలే పూసింది, దీనికి కాయలు, చిన్న చెట్టే బోల్డ్ కాయలు వచ్చినాయి అంటే యాక్టివేట్ అవుతుంది అది. ఓకే. ఇంతుంది భలే ఎన్ని కాయలు వచ్చినాయో, జానెట్ లేదు దీనికి బోల్డ్ కాసినాయి. అవన్నీ ఎంకరేజ్ చేయటం కాదా? మీరు కావాలంటే ఈ మొక్కలు వీడియోలు చేసే వాళ్ళు ఎంత మంది ఉన్నారు జయ, అవునవును. చాలా మంది ఉన్నారా. నా ఫేవరెట్ మ్యాడ్ గార్డెనర్, ఆ అమ్మాయి చాలా ఇష్టం నాకు. అవును. తను కూడా వాళ్ళు మాట్లాడతారు మొక్కలతోటి, ఏదో ఒక కబుర్లు, వాళ్ళు తిరుగుతూ ఉంటారు, అన్నిటిని ముట్టుకుంటారు, అది బాగుందంటారు, ఇది బాగుందంటారు, అయ్యో దీనికి చీడొచ్చింది, దీనికి మందు వేయాలంటారు. కేర్ ఇస్తున్నాం మనం వాటికి, అట్మోస్ట్ కేర్ తీసుకుంటాయి మా మొక్కలు. మనం కేర్ చేయకపోతే పుయ్యవు కాయవు కదా. అవునవును. ఏదో పడేస్తే వచ్చే కొన్ని ఉంటాయి మొండి రకాలు,
వాటంతట అవి పూస్తూ ఉంటాయి. కానీ కొన్ని రక్షించవలసిన వ్యవహారాలు కొన్ని ఉన్నాయి కదా, మీరు కరెక్ట్గా అంటుకట్టాలి, కరెక్ట్గా కట్ చేయాలి, ప్రూనింగ్ చేస్తారు, అవును. అవన్నీ శ్రద్ధతో చేసేవి కదా, మనతోటి అవి కలిసి ఉంటాయి. ట్రై చేసి చూడండి అమ్మా. డెఫినెట్ గా నీ మందార చెట్టుకి పువ్వులు పూయించి ఇవ్వాలి మాకు నువ్వు. నేను ఫోటో పెడతాను రమ్మగారు. పువ్వులు పూయగానే ఆ. మళ్ళీ ఇంకొక వీడియో చేసి మీకు ఫోటో పెడతా. డెఫినెట్గా పూస్తుంది, నాకు ఎటువంటి డౌటు లేదు. మీరు దీన్ని నమ్మండి అంతే. నమ్మి చేయాలి. నమ్మి చేయాలి. మనము పెంచుకునే ప్రాణాలు బోల్డ్ ఉంటాయి, చిలకలు పిచ్చుకలు కొమ్మ ఇల్లంతా తిరిగేస్తూ ఉంటాయి. వాటన్నిటితో చేపలు పెంచుకునే వాళ్ళు ఉన్నారు, మరి కుక్కలు పిల్లులు తాబేళ్ళు తాబేళ్ళకి మాట్లాడడం అవుతాయా అని ఒకప్పుడు నాకు అలా అనిపించేది. మా అక్కయ్యకి ఎదురుగుండా ఇంట్లో ఆవిడకి తాబేలు ఉండేది. ఆవిడ ఎక్కడికైనా వెళ్తే 2 days వెళ్ళారంటే ఆ తాబేలు మా అక్కయ్య గారి ఇంట్లో. ఓకే. అది ఇంట్లో తిరుగుతూ ఉండేది. వాళ్ళకి వెట్ గ్రైండర్ గిన్నె కింద ఉంటే అది ఆ గిన్నె స్టీల్ గిన్నె, ఇది పోయి అందులో తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ ఉండేది. దాన్ని కొట్టేది ఇట్లా. ఓకే. ఏమిటి టింకు అనేది ఫోన్లో మాట్లాడుతుంది, ఏం కొడుతుంది ఏమవుతుంది అంటే ఈ తావేలు పోయి దాన్ని కొడుతుంది. అదా కదా నీవు దీని కాలుతో జరిపేసేది. అలా కాదు, అటెళ్ళు ఇటెళ్ళు అంటే వినేది మాట. అది హిందీ వాళ్ళ పెంపుడు జంతువు. మా అక్కయ్య తెలుగులో మాట్లాడితే దానికి అర్థమయ్యేది. ఓకే. మా ఫ్లాట్స్ లో కూడా ఒక కుంద్రమ్మ గారు, ఆవిడ గొంతు ఎవరైతే ఉన్నారో తన గొంతుని ఎంత బాగా గుర్తుపడతాను, అటు వెళ్తే తన వైపే వెళ్తుంది. ఆవిడ స్పర్శ కానీ ఆ సౌండింగ్ కానీ భలే క్యాచ్ చేస్తాయండి తాబేళ్ళు. మీ మొక్కలు కూడా అలాగే. తప్పకుండా ట్రై చేసి చూడండి. మన ఇంట్లో మరి పూసాయా అప్పుడు? మాకు నాగమల్లి చెట్లు బోల్డ్ పువ్వులు పూసింది. అది మొన్నటి దాకా ఇల్లు తీసేసాక నాగమల్లి చెట్లు ఉన్నాయి, అవన్నీ తీసి ఇటు పెట్టారు. అవన్నీ తీసి ఇప్పుడు కొత్తగా మా వాళ్ళు ఉంటున్న చోట కొన్ని మొక్కలు పెట్టేశారు, అవన్నీ వచ్చేసినాయి కూడా. మాట్లాడి చూడండి. ఇప్పుడు అన్ని రోజు మొక్కలతో అదే పనిగా మాట్లాడాల్సిన పని ఏం లేదు. మీరు మామూలుగా తిరుగుతుంటేనే అవి తమకి ఇస్తున్న కేర్ని తెలుసుకుంటాయి. ఇలా ప్రత్యేకంగా పుయ్యకుండా ఊరికే అది ఇలా గెద్దుడలో ఇంత ఉంటుంది చెట్టు, ఏమి పుయ్యదు. దానికి ఏం ప్రాబ్లమో, దానికి న్యూట్రియంట్స్ అందట్లేదు అంటే మొక్క సుమారుగా ఉండాలి. మొక్క నవనవలాడుతుంది, పువ్వులు లేవు. ఇది నేను చెప్పిన ట్రిక్ ట్రై చేసి చూడండి. తమలపాకు చెట్టు నేను నా సంగతి చెప్తాను. నేనేం చేశాను, ఎన్నిసార్లు తమలపాకు చెట్లు తెచ్చాను జయ, ఎన్నిసార్లు తెచ్చాను. బెజవాడ వెళ్తే మా పెద్దక్కయ్య గారి బాల్కనీలో బోల్డ్ అంత తీగ ఉంది. నా కోసమే మా అక్కయ్య ప్రత్యేకంగా ఒక కుండి తెప్పించి అది నాటించి మొక్క నాటుకున్నాక నాకు ఇచ్చారు. నేను దాన్ని కూడా కాపాడలేకపోయాను. అందులో ఒక నిచ్చిమల్లి మొక్క కూడా పెట్టించింది మా అక్కయ్య. నిచ్చిమల్లి మొక్క బతికింది, ఈ తమలపాకు పోయింది. మా జేజే హాస్పిటల్ వైపు నుంచి ముందుకు నడిచి వెళ్తుంటే ఒకళ్ళ వాకిట్లో పెద్ద తమలపాకు తీగ ఉంటుంది. భలే పెరపెరగా ఉంటుంది. వీళ్ళకి వస్తుంది, మనకి ఎందుకు రాదు అని ఎంత ట్రై చేసినా కనీసం 10 మొక్కల్ని పొట్టన పెట్టుకున్నాను నేను. రాలేదు. అయితే తర్వాత మేము మన పంజగుట్ట కాదు, ఇంకా కొంచెం మంది సోమాజిగూడలో ఒక పెద్ద నర్సరీ ఉంది, అక్కడి నుంచి తెచ్చాం. అది తెచ్చే రోజు చెప్పా, ఇది లాస్ట్, నువ్వు గనక నా మాట దక్కించబోయావా, నువ్వు ఉండకపోయావా, ఇక మళ్ళీ జీవితంలో తమలపాకు మొక్కలు తాను నేను. ఇదే లాస్ట్. కారులో కూర్చొని ఒళ్ళో పెట్టుకున్న దాన్ని నేను, మా అక్కయ్య వాళ్ళ తోడుకోడలు నేను ముగ్గురం వెళ్ళాం. దానికే పదే చెప్పాను, నువ్వు ఎలాగైనా సరే నువ్వు నెక్కొన్నావా నాతో ఉంటావు, లేదా ఇక నీ జాతిని నేను తెచ్చే పని లేదు, ఇక మానేస్తా. ఒకవేళ నేను ఎక్కడికైనా కొత్త ఇంట్లోకి వెళ్ళి అక్కడ తమలపాకు మొక్క కొంటే దాన్ని పీకి పారేస్తాను, దాన్ని మాత్రం ఉంచుకో, నేను తీసుకెళ్తున్నా అని చెప్పా. అది ఓ 15-30 ఆకులు ఇంత పెద్ద వృక్షం అయిపోలే, కానీ చావకుండా సంవత్సరంన్నర నుంచి నాతోటే ఉంది. మొన్న శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మా జేజికి బుజ్జి 2 ఆకులు ప్రతి శుక్రవారం ఆ చెట్టు నుంచే కోసాను నేను. ఇంతే ఉంది, ఏదో అక్కడక్కడ తిరుగుతూ ఆ పక్కనున్న మొక్కల మీదకి పాకుతూ ఉంటుంది. బుజ్జి ఆకులు మెత్తగా కమ్మటి రుచికరమైన ఆకు దేవుడి దగ్గర పెడితే అవి మనమే కదా వేసుకుంటాము. ప్రతి శుక్రవారము 2 ఆకులు చొప్పున మొన్న శ్రావణానికి నేను అక్కడి నుంచే కోసాను. 10 రోజులు దసరాల్లో కొయ్యలేదు, విజయదశమి నాడు 2 ఆకులు కోసుకున్నాను మళ్ళీ. మరి అంతే, ప్రతిసారి నాకు అవసరమైనప్పుడు నేను 2 ఆకులు కోసుకుంటాను. అది కొత్త ఆకులు వేస్తూ చక్కగా ఉంది. నేను చెప్తా, గుడ్ గర్ల్, ఇలాగే ఉండాలి. నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే ఇదే మార్గం. నా చెట్టు నా మాట విన్నది మరి. ఓకే. సో మా చెట్లు మా మాట వింటాయో లేదో చూడాలి. వినిపించండి. తప్పకుండా. ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అనుకోకండి, ఇది చాలా పురాతనమైన కాన్సెప్టే. మొక్కల్ని ప్రేమగా పెంచుకోవటం, శ్రద్ధగా నీళ్లు పోయటం, మన శ్రద్ధని అవి గమనిస్తాయి, తెలుసుకుంటాయి, ఫీల్ అవుతాయి కూడా. ఓకే. రెస్పాండ్ అవుతాయి కూడా. రమ్మగారు, తమలపాకు అంటే గుర్తొచ్చింది.
అమ్మ మన తరుణ్ భాస్కర్ ఉన్నారు కదా, ఈ డైరెక్టర్ వాళ్ళ మదర్ గీతా భాస్కర్ గారితో నేను అమ్మతో కొన్ని ఇంటర్వ్యూస్ చేశాను. వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకొని బయటకు వచ్చేటప్పుడు పక్క ఇంట్లో తమలపాకు చెట్టు ఉంది రమ్మగారు, గోడ మొత్తం అదే ఉందండి. ఎంత అనిపించిందంటే ఫస్ట్ టైం చూసా, టెంప్ట్ అయ్యా, సరేలేని వదిలేసా. మళ్ళీ రెండోసారి వెళ్ళా ఇంటర్వ్యూకి, అప్పుడు వదిలేసా. ఇక మూడోసారి నా వల్ల కాలేదు రమ్మగారు. చిన్న కొమ్మ మన మహేష్తో నేర్పించుకొని వాటర్ బాటిల్ ఉంటే ఇలాంటి బాటిల్లో పెట్టి 2 days ఆఫీస్లోనే ఉంచానండి. 3rd day తీసుకెళ్ళి ఇంట్లో పెట్టా. ఎంత బాగా వచ్చిందో. అది ఇలా మొత్తం స్ప్రెడ్ అవుతూ పక్కనున్న కుండీలో నుంచి కూడా మళ్ళీ వేర్లు వచ్చేసి కొత్త కొత్త కొన్ని రకాలు అట్లా అదేమో అంత బాగా వచ్చింది. ఇది రాకపోతుంటే నాకు మందార చెట్టు రోజు పొద్దున్నే చూస్తే ఉసూరు అనిపిస్తుంది. చెట్టు ఏమో ఇంత ఉంది, ఇది అయ్యో ఎందుకు రావట్లా, ఇది రోజు మిమ్మల్ని అడుగుదాం అనుకుంటా, కాల్ చేసినప్పుడు కూడా అనుకుంటారు అమ్మగారు మొక్క రావట్లేదని. రోజ్ మిక్స్ తెచ్చి వేసుకోవచ్చు, లేదా ఈ కూరగాయల తొక్కులు గ్రైండ్ చేసేసి వేయచ్చు. కొంచెం దోమలు వస్తాయి వాటికి, మీ ఏర్పాటు మీరు చూసుకోండి. కానీ మొక్క అయితే మాట్లాడండి, చూడండి, కావాలంటే మీ అమ్మాయిని కూడా కాసేపు కూర్చుని కబుర్లు చెప్పమని. తప్పకుండా మందారక్క ఎలా ఉన్నావు అనాలన్నమాట. ఓకే రమ్మగారు, నమస్తే. నమస్తే.